9 మంది కార్యకర్తల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చంపేశారు తల్లి, ఇళ్లల్లోకి దూరి చంపారు, బయటికి గుంజుకొచ్చి నరికేశారు. మా కార్యకర్తలు ఎవరి మీద దాడులు చేయరు తల్లి, చెయ్యరు కూడా. వైఎస్ఆర్సీపీ లాంటి చిల్లర రాజకీయం చేయాలంటే ఈ పాటికి అందరూ జైల్లో ఉండాల్సిన వాళ్ళే. మరి ఎవరేం బయట తిరిగే పరిస్థితి లేదు వాళ్ళకి. బీపీ వచ్చింది మా కార్యకర్తలకు అన్నాడు కదా, మాకు రావా బీపీలు? హిమాలయాలకు వెళ్ళిపోతా, నేను ఓడిపోయిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు పాపం. ప్రజల్లో ఒక కసి, ఒక నియంతని దించేయాలి అన్నటువంటి కసి. నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ కాబట్టే గెలిచాడు. లేకపోతే బాస్ యువర్ కన్ఫైన్ టు 9. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉంటేనే మీరు అసెంబ్లీలో మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరా? ఓడిపోయినా ఇంకా వాళ్ళు మారినట్టేం కనిపించలేదు నాకు. ఆ జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళనో వస్తే పోనీ కూర్చొని ఇంగ్లీష్ ట్యూషన్ అన్నా చెప్తాం. వాళ్ళేమో బురద మా మీద జల్లుతూ ఉంటారు. 24 గంటలు మాకు అదే పని, తుడుచుకుంటూ కూర్చోడానికి. మేము బురద జల్లామనుకోండి మొహం కూడా కనపడదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ, చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షసుడు, చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ రోజున పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అన్న పనికి మొన్న అవతల మొన్న మాట్లాడినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు కదా, గుడివాడ అమర్నాథ్, ఆయన పేరేంటి, అంబటి రాంబాబు, వీళ్ళు వచ్చి గుండెలు బాదుకుంటున్నారు కదా. వీళ్ళు ఇసుక మీదే 50,000 కోట్లు, మైనింగ్ మీద ఇంకో 50,000 కోట్లు, లిక్కర్ మీద ఆల్మోస్ట్ 1,00,00,000 కోట్లు. ఈ డబ్బుల నుండి ఏమయ్యేదమ్మా? పెంచుకుంటూ పోతా అన్నాడు. 250 నిక్కి నీల్గి. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల, వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ దుర్బుద్ధి వల్ల 1,26,000 కోట్లు కేవలం బూడిదలో పోసిన పన్నీరు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి మహానుభావుడు 5 సంవత్సరాల పాటు హి డిడ్ంట్ స్పీక్ అ వర్డ్. ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలు టాప్ పొజిషన్లో ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. అసలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిగా ఆయన చూస్తారు. అసలు అక్కడ ఉన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నాకు తెలిసి ప్రజలు తప్పించి ఇంకో ఆలోచన ఉండదండి. 30 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మేము ఇక్కడ వరకు తీసుకురావాలి, మళ్ళీ ముందరికి తీసుకెళ్ళాలి. ఇమాజిన్ మాకు ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అనవసరంగా నా కోపం తెప్పిస్తారు తప్పించి ఎవరు. ఎందుకో చెప్తాను. టిట్కో ఇళ్ళని మేము కన్స్ట్రక్ట్ చేస్తే సిగ్గుమాలిన వాళ్ళు కనీసం ఆ టిట్కో ఇళ్ళు కూడా ఇవ్వాలి. వాళ్ళకి రంగులు వేసుకున్నారు, రంగులు వాటికి. పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీలు ఉంటాయా, అందులో కూడా అవినీతే. ఇంత పనికిరాని దద్దమ్మలు ఏంటో నాకు అర్థం కాదు. అందులో 500 మాత్రమే టీటీడీకి వెళ్తాయి తల్లి, మిగతా 10,000 ఎక్కడికి వెళ్తాను మాకు తెలియదు. అదేంటది లాస్ట్లో మొన్న ఎప్పుడో తీసుకొచ్చాడు, అదేంటది ఏదో దిక్కుమాల ప్రోగ్రామ్ చేసి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని ఒక్క జర్నలిస్ట్ అడగలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చిట్ చాట్ పెట్టుకుంటారు కదా మీడియా మిత్రులతోటి. ఆ మహానుభావుడికి అది లేదు కదా. మిగతా 2,000 స్కూల్ డెవలప్మెంట్కో ఏదో పెట్టాడు. మరి నాడు నేడు దేనికి? 4 గీసుకోవడానిక? పొలోమంటూ బయలుదేరారు. పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు వేశారు వాళ్ళ దిక్కుమాల ఛానల్లో డిస్కషన్లో, ఆ దిక్కుమాల పేపర్లో మళ్ళీ పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు. వాళ్ళకి మీటింగ్లు అంటే ఏంటంటే చేపల పులుసు తినడమో లేకపోతే బిర్యానీలు తినడమో వాళ్ళకి మీటింగు. చంద్రబాబు నాయుడు గారు రేపు సభ పెట్టినా సరే తెలంగాణలో లక్షల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు. టీటీడీలో వాటా అడిగేస్తున్నారు, కోర్టులలో వాటా అడిగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏపీని అమ్మేస్తున్నారు. పనికి మళ్ళీ కామెంట్ చేసేటువంటి వాళ్ళని ఏమన్నారు చెప్పండి. బ్రాహ్మణి గారు తలుచుకుంటే ఎప్పుడో వచ్చేవారు రాజకీయాల్లోకి. కొన్ని రోజుల పాటు మీడియా కూడా చెప్తున్నారు, నా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలు పట్టించుకోకండి, లేదా జగన్మోహన్ రెడ్డి అన్నా సరే, లేదా మీరన్నా ఎవరన్నా పోయి ఓదార్పు యాత్ర అన్నా చేయండి వాళ్ళ కోసం.